హలో మూవీ లవర్స్. ఘనాదిత్య, ప్రియా కొమ్మినేని హీరో హీరోయిన్స్గా డెబ్యూ డైరెక్టర్ రాజ్ లోహిత్ డైరెక్షన్లో వచ్చిన మూవీ తకిట తదిమి తందాన. క్యాచీ టైటిల్తో పాటు ప్రజెంట్ యంగ్ జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని చేసిన 1 hour 47 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఫేక్ ఎక్స్పీరియన్స్తో జాబ్ తెచ్చుకున్న ఆదిత్య ఆ జాబ్తో వచ్చే శాలరీ కన్నా ఎక్కువ ఖర్చు పెడుతూ జల్సాలు చేస్తుంటాడు. ఇక మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకునే టైంకి ఆ ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. పెళ్లి చేసుకోవడం కోసం తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్నీ యూజ్ చేసి మరీ ఎలాగోలా పెళ్ళైతే చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటూ లోన్ యాప్స్ మాయలో పడి అప్పుల పాలైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. డైరెక్టర్ రాజ్ లోహిత్ ఈ మూవీ కోసం సెలెక్ట్ చేసుకున్న స్టోరీ బాగుంది. స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంది. కానీ లిమిటెడ్ బడ్జెట్ వల్లనో ఏమో సినిమా క్వాలిటీ పరంగా మాత్రం చాలా బ్యాడ్గా ఉండడం వల్ల ఓవరాల్గా సినిమాని బిలో యావరేజ్ టు యావరేజ్ ఉందనిపించేలా చేసింది. హీరో ఘనాదిత్య యాక్టింగ్ బాగుంది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు ఎక్స్ప్రెషన్స్తో కూడా ఇంప్రెస్ చేశాడు. హీరోయిన్గా ప్రియా కొమ్మినేని పర్లేదనిపించింది. పాటలు బాగున్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగాలేదు. సినిమాటోగ్రఫీ బాగాలేకపోవడంతో సినిమా అంతా చాలా డల్గా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ స్టోరీని పెద్ద బ్యానర్ వాళ్ళు ఎవరైనా మంచి బడ్జెట్తో మూవీగా తీసుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. లో క్వాలిటీ వల్ల ఈ మూవీ థియేటర్స్లో చూడడం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగే మిగిలిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.